హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, ఎస్బీఐ బ్యాంక్ రికవరీ ఏజెంట్స్ కాల్ చేసి హరాస్మెంట్ చేస్తున్నారా? అయితే మీరందరూ భయపడాల్సిన అవసరం లేదు. ఖాన్ మైండ్ ఛానల్ చూస్తున్నారంటే మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఏజెంట్ని డిఫెండ్ చేస్తారు, అదేవిధంగా క్లియర్గా మాట్లాడతారు అనేది నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. అలాగే మన సబ్స్క్రైబరు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే అందులో రికవరీ ఏజెంట్ కాల్ చేసి ఎలా డిఫెండ్ చేసి మాట్లాడుతుంది, కానీ పర్ఫెక్ట్ లేదు. కానీ కాన్వెంట్ ఛానల్ చూడడం స్టార్ట్ చేసిన తర్వాత సమ్ బెటర్. సో మనం రికవరీ ఏం చెప్పారో విందామా ఫ్రెండ్స్? ప్రయారిటీ గురించి నా ప్రయారిటీ కదా నేను అడగ నా దగ్గర నా దగ్గర అప్పు తీసుకున్నా కదా నా దగ్గర రికవరీ ఏజెంట్స్ ఎలా మాట్లాడారు విన్నారుగా. లేట్ చేయకుండా ఆడియోలో వెళ్ళిపోదామా? హలో హలో, నమస్కారం మేడం. నమస్కారం, చెప్పండి. నా పేరు ఆదిత్య, ఎస్బీఐ ఆఫీస్ సార్. ఎక్కడండి? సార్ ఇది క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టలేదు సార్, ఒక 2000. దానివల్ల ఇప్పుడు థర్డ్ మంత్ బిల్లు పంపించాలి. ఓకే. బట్ వడ్డీతో సహా జనరేట్ అవుతుంది 2200. దానివల్ల ఇప్పుడు ఏమవుతుందంటే 6000 వడ్డీ పడుతుంది. ఇప్పుడు ఇమీడియట్గా ఒక 2200 కడతారా హలో సార్? ఇప్పుడు ఒక 2200 కడతారా? ఎక్కడి నుంచి సార్ మాట్లాడేది? ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ సార్. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్. చెప్పండి సార్. అదే సార్ చెప్పినాను కదా, ఒక 2200 వల్ల డ్యూ అనేది పెండింగ్ ఉంది వల్ల థర్డ్ మంత్ బిల్లు జనరేట్ కాలేదు, 6000 వడ్డీ కొడుతుంది. సో అందుకని ఇప్పుడు పెండింగ్ లో ఉంది. సో ఇప్పుడు కడతారా 2200? లేదు సార్, ఫండ్ ప్రాబ్లం ఉంది. ఫండ్ ఇష్యూ ఉందండి. ఫండ్ ఇష్యూ ఉంది, దానికనే కదా 2000 పేమెంట్ అనేది. నీ నువ్వు పేరు? 45,000 కట్టాలా? నువ్వు 45,000 నేను కట్టమంటున్నానా? లేదు కదా. నీ పేరు చెప్పు. ఆదిత్య. ఆదిత్య. ఎక్కడ? ఎస్బీఐ. ఎస్బీఐ ఎక్కడ? బెంగళూరా? లేదు, ఎస్బీఐ లేదు లేదు, మేము హెడ్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాం. ఎంప్లాయీ. హెడ్ ఆఫీస్ బెంగళూరా? ఎస్బీఐది. సరే, ఏదైతే ఫండ్ ప్రాబ్లం ఉందో మొత్తం కట్టమని అనట్లేదు. అది మినిమం అమౌంట్ కూడా లేదు. దానివల్ల 2000 కట్టమంటున్నా. 2000 కట్ట. అవి కూడా లేవు. అవి కూడా లేవా? సరే, ఎస్బీఐకి అది కూడా కట్టను అని చెప్పి ఎస్బీఐకి ఏమన్నా మెయిల్ చేసినావా నువ్వు? కట్టను అని చెప్పేసి మెయిల్ చేయాలి. కట్టాల్సింది. కడతా. అది ఇప్పటివరకు 2 నెలలు ఇంకా కట్టలేదు కదండి. కడతాను. కట్టలే. మీరు కడతాను అని చెప్పి 2 నెలలు అయిపోయింది. ఇంకా ఎప్పుడు కడతాను అని చెప్తారు? నేను ఇంకా 2 నెలలు చెప్తారు మీరు కడతానని. నేను ఈ రోజు కడతాను అని చెప్పేసి ఏమన్నా చెప్పానా మీకు? మీరు ఈ రోజు కడతానని చెప్పలేదు. మేము 25వ తేదీ కట్టమని చెప్పి డేట్ ఇచ్చాం కదా, ఆ రోజు కట్టారా మీరు? 25 తారీఖు ఎందుకు కట్టలేదు అనేది రీజన్ మీకు చెప్పలేదా? రీజన్ పెట్టుకుంటే అప్పు తీసుకునే వాళ్ళు అప్పు ఇచ్చేటప్పుడు అంతా రీజన్ చెప్తా అంటే అప్పు తీసుకునే వాళ్ళు గమ్ము ఉంటారండి. అప్పు ఇచ్చేవాళ్ళు అప్పు తీసుకున్నారు, అమౌంట్ రీజన్ ఉంటుంది. దానికే కదా మినిమం అమౌంట్ అనేది చేసింటాము, ఈ టైంలో అప్పుడు కట్టండి అని చెప్పి. మినిమం అమౌంట్ కాదు, మొత్తం అమౌంట్ కట్టాలి. మినిమం అమౌంట్ ఇప్పుడు మొత్తం అమౌంట్ అక్కర్లేదండి, ఇది మినిమం అమౌంట్ కట్టండి. అది మొత్తం అమౌంట్ ఇంకా తగ్గుతుంది. హలో, మొత్తం అమౌంట్ నుంచి తగ్గుతుంది. మినిమం అమౌంట్ అనేది మినిమం అమౌంట్ లేదు, మల్టిపుల్ డెట్స్ అయ్యాయి, అందుకే కట్టట్లేదు. 1, 2 కాదు. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు 2200 కట్టండి. మీరు 42,000 కట్టాల్సి ఉంది. దాంట్లో తగ్గుతుందో 40,000 ఉంటుందో దానికి కావాలంటే మొత్తం క్లియర్ చేసుకోండి. అదే మొత్తం ఒకేసారి క్లియర్ చేసుకుంటాను. ఫండ్ అరేంజ్మెంట్ ఒకేసారి క్లియర్ చేయండి. ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఇమ్మీడియట్ గా 2200 ఇమ్మీడియట్ కట్టడానికి కూడా డబ్బులు లేవండి. అరేంజ్ చేయండి సార్. అరేంజ్మెంట్ చేస్తున్నానండి, అవ్వట్లేదు. ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఎప్పటి నుంచి? మీరు రోజుకి 10 రూపాయలు, రోజుకి 100 రూపాయలు అరేంజ్ చేసినా కూడా 2000 ఉంటుంది కదా. రోజుకి 100 రూపాయలు అరేంజ్ చేసినా 2000 అది కాదు. నాకు డెట్స్ అనేది చాలా ఉన్నాయి. ఈ ఒక్క దానికి 2 దానికి ఇబ్బంది కాదు. ఇప్పుడు ప్రయారిటీ ఇది. దీనికి ప్రయారిటీ గురించి నా ప్రయారిటీ కదా నేను అడుగుతాను. నా దగ్గర అప్పు తీసుకునే కదా, నా దగ్గర కదా నువ్వు. నీ జేబులోకి వెళ్ళి ఇయ్యలే కదా నువ్వు. నా జోబుల నుంచే సార్ ఇచ్చిండేది. నేను నీ జేబులో నుంచి వాళ్ళ తరపు నుంచే కదా మాట్లాడుతుండేది. మీకు ఎవరు అనుకున్నారు? ఇంకా ఎండి ఎస్బీఐ ఎండి వచ్చి మాట్లాడాలా, సిఏ వచ్చి మాట్లాడాలా? 32,000కి 32,000 ఎందుకు అడుగుతున్నావు? నేను తీసుకున్న 32,000 కదా. ఆ 32,000 అయింది. 42,000 అయిందండి. అవని అండి. ఇప్పుడు అవుతుంది. ఎట్లా
80,000 అవుతుందో. 80,000 అవనియండి, నేనే కట్టుకుంటాను, నువ్వేం కట్టవుగా. అప్పుడు వరకు కట్టను అంటున్నారా మీరు? అప్పటి వరకు కట్టను అని చెప్పట్లేదు, ఫండ్ అరేంజ్మెంట్ మీరు అదే కడతానని కూడా చెప్పట్లేదు మీరు. కడతానని చెప్తున్నా. కడతానని కూడా చెప్పలేదు. లేదు, మీరు చెప్తానే ఉన్నారు కదా. ఒక రూపాయి కూడా కట్టలేదు కదా ఇప్పటి వరకు. కార్డు తీసుకున్నప్పటి నుండి 1 రూపాయి కూడా కట్టలేదా? కట్టలేదు. ఎన్ని ఇయర్స్ ఉంది హిస్టరీ? చూస్తున్నా 2 months నుంచి చెప్పు. 2 months గురించి మాట్లాడు. 2 months గురించి మాట్లాడు. 2 months ఏం కట్టినావు? ఫస్ట్ నువ్వు ఏం మాట్లాడినావు ఇందాక? ఏం వినాలా? నువ్వు వినేదానికి నేను కాల్ చేయలేదప్పా. నేను వినేదానికి ఫోన్ చేయలే. నువ్వు నేను చెప్పేది డబ్బులు ఉంటే డబ్బులు కట్టు. డబ్బులు కట్టమని కదా చెప్పే కదా ఇచ్చిండేది నీకు. నువ్వు ఇష్టానికి 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి కడతా అంటే నీకేం చెవులు వినబడట్లేదా ఏంది? నువ్వు కార్డు నీకు వినపడుతుందా? తీసుకోవట్లేదని చెప్తున్నావు. నీకు వినపడుతుంది లేదా? నీకు వినపడుతుందా లేదా? కార్డు తీసుకున్నప్పటి నుంచి డబ్బులు కట్టట్లేదు అంటున్నావు. కార్డు తీసుకోకపోతే 2 నెలల నుంచి అమౌంట్ పెండింగ్ ఉంది. ఎందుకు పెండింగ్? దాని గురించి మాట్లాడుతున్నాను. ప్రాబ్లం ఉందని చెప్పి రోజు చేయకుండా ఉన్నారా సార్? లేదు కదా. ఏంటండి ప్రాబ్లం ఉందని చెప్పి రోజు చేసేది చేయకుండా ఉన్నారా? లేదు కదా, చేస్తూనే ఉన్నారు కదా. రోజు చేసేది పోతుంది కదా. పోతుందా? మరి నువ్వు ఇట్లా మాట్లాడవని నీకేమన్నా చెప్పారా? ఇట్లా డబ్బులు కట్టకపోతే అప్పుడు మీరు ఇట్లా 2 నెలలకు ఒకసారి పేమెంట్ కట్టమని చెప్పి మీకు ఎవరన్నా చెప్పారా? 2 నెలలకు కడతా నేను చెప్పలే కదా. ఇప్పుడే కదా 2 నెలలు అయింది కదా ఇప్పుడు. కానీ 6 నెలలు కానీ నీకేమి అప్పుడు ఇప్పుడే కదా ఏమన్నా చెప్పారా? నేను చెప్పానని చెప్పి 6 నెలలు కానీ మీరే చెప్తున్నారు. కానీ మరి నువ్వెందుకు డబుల్ మాటలు మాట్లాడుతున్నారా? డబ్బులు కాదా, నీ తెలివి నేను చూపెట్టకు. నీలాంటి వాళ్ళని చాలా చూసా కానీ మీలాంటి 1000 మందులు చూస్తున్నామండి. చక్కగా మంచిగా మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడు. మీరు మంచిగా పేమెంట్ చేసింటే మీ దగ్గర మంచిగానే పేమెంట్ చేస్తాను. నాతో ఇప్పుడు లేదు, 2 నెలల నుంచి చేయలేదని చెప్తున్నా. 2 నెలలు ఇంకా కడుపు తింటూనే ఉన్నారా? లేదు కదా, తింటూనే ఉన్నారు కదా. నువ్వు తినట్లేదు నేను నా కాడ కడుతున్నాను. నా కాడకు నేను కడుతున్నాను. నా కాడ నువ్వు కట్టవు కదా. నీ కాడకు నేను ఎందుకు కట్టాలా? నువ్వు చేసేదంతా నేను చేసేదా? నువ్వెందుకు అడుగుతున్నావు? నేను చేసేపోతుందా? నన్ను తింటలేవు చేస్తున్నారు కదా, దాని తర్వాత నేను ఏమని చేసేపోతుందా? తప్పు కదా అది మాట్లాడితే. ఎట్లా తప్పు మాట్లాడకూడదు. ఏది తప్పు? మీరు చేసేదంతా నేను ఎట్లా చేసేపోతుందో? అప్పుడు మీ ఇంట్లో వచ్చి నేను ఏమని చేసేపోతుందా? ఏమని మాట్లాడతారు మీరు? తలకాయ ఉందారా నీకు? ఏం మాట్లాడుతున్నారా? హౌలే ఏం మాట్లాడు? మీరే కదండి మైండ్ ఉందా? నేనేం మాట్లాడలేదు కదా. ఇంట్లోకి వచ్చి చేసేది ఉందా? నీ ఇంట్లోకి వచ్చేవాడని ఏమన్నా చేస్తున్నాడా? అదే దీన్ని బతున్నాను. చెప్పలేదు. వాళ్ళు వీళ్ళు చేసేది తినే బతుకుతున్నాను. డబ్బులు కట్టలేదు కాదు, వాళ్ళు వీళ్ళు నేను ఎస్బీఐకి నా దగ్గర రికార్డింగ్ అవుతుంది సార్. నేనేం చెడ్డ మాటలు ఏం మాట్లాడలేదు. నువ్వేం మాట్లాడుతున్నావు? కరెక్ట్ మాట్లాడుతున్నావా? ఏది కరెక్ట్? మీ ఇంట్లోకి వచ్చి వేరే వాళ్ళు చేసేది నువ్వు తింటావా? వాడుకొని అన్ని కట్టమంటున్నారు, అది కరెక్టా? నేను కట్టమని అనలే, నువ్వు కడతావా అని చెప్పినారు. అప్పుడు నేను చెప్పలేదు. నా డబ్బులు నేనే కట్టుకుంటా అన్నా కదా. మరి నువ్వు ఎప్పుడు ఆడియో విన్నారుగా? ఈ ఆడియోలో మీకు కన్ఫామ్గా అంటే ఒక కాన్వెంట్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఎలా రూల్స్ గురించి, రికవరీ ఏజెంట్స్తో ఎలా మాట్లాడాలనే దాని గురించి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఆడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్ మాట్లాడిన ఆడియో పర్ఫెక్ట్ లేదు, కానీ కొన్ని ప్లేసెస్లో కొన్ని వర్డ్స్ ఇడిచిపెట్టినాడు. క్లియర్గా డిపిడి ఎంత ఉంది అడగాలి, ఏ మేనేజర్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో, ఇలా కొన్ని క్వశ్చన్స్ చేసుకుంటూ ఉండాలి. అది మీరు ఇలాగే ఆడియో వీడియోలు వింటూ ఉంటే మీకు ఖచ్చితంగా నేను మాట్లాడినట్టు మీరు మాట్లాడతారు. ఫ్రెండ్స్, నా ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను వీడియోలు చాలా కష్టపడి చేస్తున్నా మీ అందరికీ నాలెడ్జ్ ఇవ్వడానికి. సో మీరందరూ నాకు చేయాల్సింది హెల్ప్ ఒకటే, సబ్స్క్రైబ్ చేశారంటే నాకు చాలా వాల్యుబుల్ అవుతుంది. అదేవిధంగా కామెంట్స్ అండ్ లైక్ చేశారన్నా కానీ నాకు చాలా వాల్యుబుల్ అవుతుంది, నాకు చాలా మోటివేషన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీ దగ్గర డబ్బులు ఉంటే కట్టండి, లేకుంటే ఆనందంగా ఉండండి. రికవరీ టీం పట్ల కఠినంగా ఉండండి. జై హింద్.